లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. అన్నదాతలకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ఏ రకంగా కృతజ్ఞతలు తెలియజేయాలో నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి పైసలు ఇవ్వకపోయినా, ఎంత ఇస్తారో తెలియకపోయినా, ఎంత ఇస్తారో వాళ్ళకి అవగాహన లేకపోయినా కాలువ దవ్వండి, ముఖ్యమంత్రి గారి మాట నిలపండి, మాకు పంటలున్నాయి, కరివేపాకు 30 సంవత్సరాలు పండే పంట ఉంది, పామాయిల్ పంటలున్నాయి, ఇది రోడ్డు సైడే ఉంది మాకు ఈ భూములన్నీ, కాబట్టి మీరు దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము బాధపడకుండా మాకు కంపెన్సేషన్ ఇవ్వండి, ఇక మేము ఇంతకంటే మిమ్మల్ని ఏం అడగం, కవులు తీసుకున్నాం, కొంతమంది పత్తి పెట్టుకున్నాం, దానికి ఖర్చు అయింది, కరివేపాకు వేసుకున్నాం, ఇంకొక 10 ఏళ్ళు పంట పండుద్ది, ఆ డబ్బులు ఏంటి చెప్పండి, మొక్కజొన్న వేసాం 10 రోజులలో పొట్టలు వస్తాయి, ఆ కంకులు ఇరుచుకునేది పోతుంది అంటే వీటినన్నిటినీ ఏ రకంగా పరిష్కారం చేయాలో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నష్టపరిహారం కూడా రేపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను పంపించి కరివేపాకు ఎంత ఇస్తే మంచిది, మొక్కజొన్నకి ఎంత ఇస్తే మంచిది, మొన్న పత్తి నాటుకున్నటువంటి మొక్కలకి ఖర్చు ఎంత ఇస్తే ఆయన రైతుకి ఇబ్బంది లేకుండా పోద్ది, కౌలు రైతుకి, ఇవన్నీ మాట్లాడి ఆ పైసలతో సహా రేపు పెరిగేటటువంటి భూ ధరలను దృష్టిలో పెట్టుకొని, రిజిస్ట్రేషన్ వాల్యూని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఈ రైతులకు ఇబ్బంది లేకుండా వీళ్ళ ఒక్క 100 ఎకరాల కోసం 1,00,000 ఎకరాలు పండిస్తున్నారు వీళ్ళు. ఈ సంవత్సరమే పంట కాలానికి నీళ్ళు ఇచ్చేదానికి మీరు మాటకి విలువ ఉంచి, మీ మీద నమ్మకం ఉంచి 100 ఎకరాలు కోల్పోతున్నారు. అందరూ గిరిజనులు, కష్టపడేవాళ్ళు, 1-2 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దీన్ని స్పెషల్ కేసు కింద మీరు పరిగణించి మా రైతులను కాపాడండి అని చెప్పి మేమిద్దరం వెళ్ళి రేపు కొత్త రేట్లు వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయమైన ధరలో, వాళ్ళకి ఇబ్బంది లేని ధర, వాళ్ళు సంతోషపడేటటువంటి ధర ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యే గారు నేను తీసుకుంటాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టి ఎంత కష్టమైనా సరే ఈ ఇమాం నగర్ కానీ, వినోబా నగర్ కానీ, ఏనుకూరు కానీ, రేపల్లెవాడ కానీ అందరు రైతులకి పేరు పేరున వీలైతే ఎమ్మటే ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి వేదిక మీదనే ఈ 100 మంది రైతులు ఉంటారా, 50 మంది ఉంటారా, వాళ్ళకి ఆయన ద్వారాగానే చెక్కులు ఇప్పించి శభాష్ అనిపించుకునేటటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం మీద, మా మీద నమ్మకం ఉంచిన రైతులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ రుణం ఇంకే రూపంలో తీర్చుకోగలిగిన, వాళ్ళ పిల్లలకి ఏదన్నా అవకాశాలు ఉంటే వాళ్ళను కూడా ఏదో రకంగా ప్రభుత్వ పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళకు కూడా జీవనోపాధి కలిగించేటట్టుగా, వాళ్ళ పిల్లలు కూడా ఆనందంగా ఉండేటట్టుగా మా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి రైతు లోకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాటి నుంచి అధికారులు ఎన్ని మిషన్లు ఉంటే అన్ని మిషన్లు ఈ 4 కిలోమీటర్ల రేపు ఈ వారంలో కంప్లీట్ కావాలి. రేపు మళ్ళీ వస్తున్నా, ఈ ఎన్ని మిషన్లు ఉన్నాయి ఇప్పుడు, కాబట్టి దయచేసి మీరు ఇక్కడే పండుకోవాలి ఈ 4 రోజులు. అర్థమైందా? ఇమాం నగర్లో పండుకోండి, వినోబా నగర్లో పండుకోండి, రేపల్లెవాడలో పండుకోండి, ఏనుకోండి, ఎక్కడైనా పండుకోండి. నేను ఎప్పుడో తప్పుడు లేగాల, మిషన్ల మట్టికి రెయ్యం బగులు నడవాలి. అందరికీ నమస్కారం, మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.